చంద్రబాబు నాయుడు గారు చేసేటివి ఎట్లుంటాయంటే వాళ్ళు ఎంత ట్రాన్స్ లో బతుకుతారు అని ఎవరికైనా చూపించండి రా. బతుకుతారు వీళ్ళంటే మా ఊర్లో చెట్టు కింద ఇద్దరు తాగుబోతులు కర్నూలులో ఈ మర్డర్ జరిగింది, ఆళ్లగడ్డలో ఈ మర్డర్ జరిగింది అని మాట్లాడతా వాళ్ళు ఎంత విశాల హృదయం. ఈ మాట గురజాడవారు వింటే నేను ఒక 10 రోజుల తర్వాత ఊరికి పోయినా. ఇంకా బతికే ఉన్నాడా సార్? అద్దాలు పెట్టుకొని తెల్ల చెప్పులు వేసుకొని కూర్చున్నారు. వెంటనే వేరే అన్న వీళ్ళు రోజు ఈ ఫ్యాక్షన్ గురించి ఈ మర్డర్ల గురించి మాట్లాడి వాళ్ళే ఫ్యాక్షనిస్టులు అనే ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినారంట. ఈ మర్డర్లన్నీ అనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోయినారంట. అట్ట మన రాష్ట్రంలో కూడా చెగువీరా, స్వామి వివేకానంద, ఫిడెల్ క్యాస్ట్రో ఇట్లాంటి పేర్లన్నీ చెప్పి వాళ్లకు నీతులు సూక్తులు నేర్పించింది కూడా మేమే అనే ట్రాన్స్ లో బతుకుతున్నారు చాలా మంది. అర్థమైందా అన్న? పోరాటం ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందంటే కానీ ఎవడొచ్చి పోరాటం చేయాల్సిన అవసరం లేదు, ప్రజలే పోరాటం చేస్తారు. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? పక్క రాష్ట్రమైన తెలంగాణలో జరిగినటువంటి ఉద్యమం గాని, ఆడ జల్లికట్టు కోసం తమిళనాడులో జరిగిన ఉద్యమాలు గాని, నువ్వు పెద్ద ఎర్రి పప్పు అని చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వు సైకో. నువ్వు నేను ఓపెన్ హార్ట్ గా మాట్లాడుతున్నా. కడుపు నిండినాడు ఎందుకు పోరాడతాడు? ముందన్న తినాలి, ఆలస్యం తింటే ఆరోగ్యం పాడైపోద్ది. మళ్ళా ప్రెస్ మీట్ పెట్టాలా, విమర్శించాలా? వాళ్ళని ఎవడు బాగు చేయలేడు. వచ్చేది వైఎస్ఆర్సీపీనే. ముద్దుగా బుజ్జుగా భలే ఉన్నారు. రండ్రా లోపలికి. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. ఈ రోజు నుంచే స్టార్ట్. పెద్ద ఆయనది స్టీమెన్స్, ఇంకా చిన్న ఆయనవి డొక్కమ్మలు గిక్కమ్మలు రేపటి నుంచి ఉంటాయి ఆయనకి. అని ఎవరికైనా చూపించండి రా. ఆయన ఏడైనా మర్చిపోతే నాకు చెప్పి మిగిలినవి పంపిస్తా పేర్లు. సంతలో పుచ్చంకాయలు అమ్ముకునే సన్నాసిలో ఉండేవాడివి సడన్ గా ఈ సెటప్ గెటప్ మార్చావేంట్రా?